హలో అందరికీ. లెట్స్ ప్రిపేర్ పర్ఫెక్ట్ వెనిలా స్పాంజ్ రెసిపీ అండి. సో దీనికోసం నేను వచ్చేసరికి ఇక్కడ మెజరింగ్ కప్స్ యూస్ చేస్తున్నాను. సో 1 కప్ మైదా తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాము. సో ఇందులో 1 కప్ మైదా అండి. ఇది నార్మల్ మైదా, మనం రెగ్యులర్గా యూజ్ చేసే మైదా. అలాగే 1/4 కప్ కూడా మైదా తీసుకున్నాను. సో 1/4 కప్ టోటల్ మైదా అనమాట. ఇందులోకి 1 స్పూన్ అండి, ఇది టీ స్పూను, టేబుల్ స్పూన్ కాదు. సో మనకి సెట్లో వస్తుంది కదా, సో టీ స్పూన్ వచ్చేసరికి బేకింగ్ పౌడర్ వేస్తున్నాను అనమాట. అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసరికి బేకింగ్ సోడా, మన వంట సోడా అంటాం కదా, సో అది వేస్తున్నాను అనమాట. నేను 2 కూడా వికీఫీల్డ్ బ్రాండ్ వాడుతున్నాను. మీరు మీకు అందుబాటులో ఉన్న ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు. అయితే బేకింగ్ పౌడర్ యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. అంటే చాలా రోజులు అయితే కనుక బేకింగ్ పౌడర్ రీప్లేస్ చేసుకుంటే మంచిది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక 20 గ్రామ్స్ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఈ ఎగ్లోంచి ఎగ్ ఐ అంటారండి, ఇక్కడ మీకు స్పూన్లో కనిపిస్తుంది కదా, ఈ ఎగ్ అని రిమూవ్ చేయాలి. అది రిమూవ్ చేస్తే కనుక మనకి ఎగ్ స్మెల్ అనేది రాదు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసి నేను ఈ ఎగ్స్ని బాగా విప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏమీ యాడ్ చేయకూడదండి, ఓన్లీ సాల్ట్ వేసి ఫిష్ ఐస్ వచ్చే వరకు విప్ చేసుకోవాలి. ఫిష్ ఐస్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా బుడగలుగా ఫస్ట్ అంతా రావాలన్నమాట. అప్పటి వరకే ఒకసారి మనం నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి ఇలాగ ఫిష్ ఐస్ వచ్చిన తర్వాత ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్ అండి, 3/4 కప్ షుగర్ పౌడర్ సరిపోతుంది. ఇది నార్మల్ షుగర్ని నేను మిక్సీలో వేసుకొని తీసుకున్నాను. సో 3/4 కప్ తీసుకున్నాను అనమాట షుగర్ పౌడరు. సో దీన్ని ఒక్కసారిగా వేయకుండా మనం 3 టైమ్స్గా వేస్తామన్నమాట. సో ఫస్ట్ కొంచెం వేసుకొని విప్ చేసుకోవాలి, అలాగే కొంచెంగా వేసుకుంటున్నాము. సో మీరు 3 టైమ్స్గా వేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఎగ్ మంచిగా విప్ అవుతుందండి. చాలామంది మనకి ఎగ్ స్మెల్ వస్తుంది అంటారు కదా, ఎగ్ మంచిగా విప్ చేయకపోయినా, అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఎగ్ ఐ అంటారు కదండి, ఆ వైట్ కలర్గా సొనకి అంటుకొని ఉంటుంది, ఆ పార్ట్ని తీసేయకపోతే కొంచెం మన కేక్ ఎగ్ స్మెల్ వస్తుంది. సో నీట్గా కొంచెంగా షుగర్ పౌడర్ వేసుకొని ఎగ్ని బాగా విప్ చేసుకోవాలి. ఎంతవరకు విప్ చేసుకోవాలి అంటే ఎగ్ కలర్లో చాలా లైట్ అయిపోవాలండి, అలాగే చాలా క్రీమీ టెక్స్చర్గా రావాలి. ఎగ్స్ కనుక ప్రాపర్గా విప్ అయితే మన కేక్ మంచిగా టర్న్ అవుతుందండి. సో టేస్ట్ అంతా ఈ ఎగ్స్ విప్ చేయడంలోనే ఉంటుంది అనమాట. స్పాంజీగా ఏరీగా కావాలి అనుకుంటే కొంచెం టైం తీసుకొని ఎగ్ని మంచిగా విప్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మన ఎగ్స్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకొంచెం విప్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ రెసిపీతో జస్ట్ ఎసెన్స్ ఒక్కటిని చేంజ్ చేసి మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పాంజెస్ ప్రిపేర్ చేయొచ్చండి. ఇప్పుడు మనం వెనీలా ఎసెన్స్ వేస్తున్నాం కాబట్టి ఇది వెనీలా స్పాంజ్ అవుతుంది. అలాగే మీరు పైనాపిల్ ఎసెన్స్ యూస్ చేస్తే పైనాపిల్ స్పాంజ్, స్ట్రాబెరీ ఎసెన్స్ యూస్ చేస్తే స్ట్రాబెరీ స్పాంజ్, అలాగే ఏ ఎసెన్స్ అయితే యూస్ చేస్తారో అది ఆ స్పాంజ్ కింద కన్వర్ట్ అవుతుందండి. రెసిపీ అనేది సేమ్. మీరు ఎటువంటి ఎగ్ స్పాంజ్ యూస్ చేయాలన్నా సేమ్ రెసిపీని ఫాలో చేయండి. ఇన్ కేస్ మీ ఎగ్స్ కనుక సైజులో చిన్నగా ఉంటే కనుక 4 ఎగ్స్ తీసుకోండి 3 ఎగ్స్ ప్లేస్లో. పెద్దగా ఉంటే 3 ఎగ్స్ సరిపోతుంది ఈ మెజర్మెంట్కి. డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రం సేమ్ మెజర్స్ యూస్ చేయండి. ఇలా ప్రాపర్గా చేస్తే పర్ఫెక్ట్ స్పాంజ్ అనేది తయారవుతుందండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక ఎగ్ అనేది తొందరగా డ్రిప్ అవ్వట్లేదు చూడండి. నేను కొంచెం పైకి తీస్తే కనుక టైం తీసుకుంటుంది డ్రిప్ అవ్వడానికి. సో దిస్ ఈస్ పర్ఫెక్ట్ అండి. ఇక్కడ వరకు విప్ చేస్తే మన ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా విప్ చేసినట్టు. సో ఈ స్టేజ్లో మీరు స్టాప్ చేయొచ్చు అనమాట. ఇదే మీకు బ్లెండ్గా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సేమ్ రెసిపీని యూస్ చేసి నేను థౌజండ్స్ ఆఫ్ కేక్స్ ప్రిపేర్ చేశానండి. ఇది మస్ట్ వర్క్ అయ్యే రెసిపీ అనమాట. మీరు ఇంటర్నెట్లో ఎన్ని రెసిపీస్ ట్రై చేసినా ఈ రెసిపీని ఒకసారి ట్రై చూడండి, పర్ఫెక్ట్ బేస్ అనేది మీకు తయారవుతుంది. సో ఇప్పుడు మనము విప్ చేసుకున్న ఈ ఎగ్ బ్యాటర్లో మన డ్రై ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేయాలండి. ఒక్కసారిగా యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఒక్కసారిగా యాడ్ చేసి ఫాస్ట్గా కనుక తిప్పితే మన ఎగ్లో ఉన్న పఫీనెస్ అంతా పోతుందండి. సో కొద్దిగా మనం వేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. మీరు ఒక్కసారి సీవ్ చేసి పక్కన పెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాగా బ్యాచెస్గా సీవ్ చేసుకుంటున్నాను. సో 3 టైమ్స్గా మనం పిండిని అనేది కలుపుకుందాం. ఫస్ట్ బ్యాచ్ వేసాను, ఇన్ బిట్వీన్ మనం కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నామండి. అగైన్ చెప్తున్నాను కదా, ప్రతి ఐటమ్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. మీరు హాట్ మిల్క్ కానీ, కోల్డ్ మిల్క్ కానీ, హాట్ ఎగ్స్ కానీ, కోల్డ్ ఎగ్స్ కానీ యూస్ చేయకూడదు. సో ఫ్రిడ్జ్లోంచి మీరు కొంచెం టైం ముందే బయట పెట్టుకొని యూస్ చేయండి. ఎందుకంటే కేక్ టెక్స్చర్ అనేది పాడైపోతుంది మీరు హాట్ ఐటమ్స్ కానీ, చిల్డ్ ఐటమ్స్ కానీ యూస్ చేస్తే. సో మధ్యలో మిల్క్ అనేది మెజర్మెంట్ ఏం లేదు. సో ఎంత కావాల్సి వస్తుందో మీరు అంత వేసుకోండి. జనరల్గా ఈ 1 kg దానికి మీకు ఆల్మోస్ట్ 3/4 కప్ ఆఫ్ మిల్క్ అనేది పడుతుంది అనమాట. మీరు ఓటీజీ లేదా ఓవెన్ యూస్ చేస్తుంటే కనుక ఈ టైంలో మీరు ప్రీహీట్కి పెట్టుకోవాలి. లేదా కుక్కర్లో బేక్ చేస్తున్నా కూడా ఈ టైంలోని మీరు కుక్కర్ని ఆన్ చేసి రెడీగా ఉంచుకోవాలన్నమాట. బ్యాటర్ మిక్స్ చేసిన వెంటనే ఓటీజీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3rd బ్యాచ్ కూడా వేసేసాను. స్లోగా మిక్స్ చేసేసుకోవడమేనమాట. లాస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఆయిల్, ఎసెన్స్,
అలాగే వెనిగర్. సో ఈ 3 వచ్చేసరికి నేను ఎప్పుడు లాస్ట్‌లో యూజ్ చేస్తానండి. ఫ్యాట్ కంటెంట్ అనేది ఎప్పుడు లాస్ట్‌లోనే యాడ్ చేయాలి. స్టార్టింగ్ యాడ్ చేయకూడదు. సో నేను ఒక్కసారి ఇది మొత్తం నీట్‌గా మిక్స్ అయింది అనుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేస్తాను. ఈ రెసిపీతో మనకి 1/2 కేజీ స్పాంజ్ అనేది తయారవుతుంది. మీరు గనక బేకింగ్ చేస్తుంటే ఈ స్పాంజ్‌ని యూజ్ చేసి 1 కేజీ కేక్‌ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మనకిప్పుడు 1/4 కప్ ఆఫ్ ఆయిల్ అవసరం పడుతుందండి. ఈ స్టీల్ బౌల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1/4 కప్ ఉంది. మీరు మెజరింగ్ కప్స్లో 1/4 కప్ ఉంటుంది కదా, ఆ కప్ని యూజ్ చేసి కూడా మెజర్ చేసుకోవచ్చు. ఆయిల్ వచ్చేసరికి ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేయొచ్చు అండి. పీనట్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఇలా హార్ట్ స్మెల్ వచ్చే ఆయిల్స్ అసలు యూజ్ చేయకూడదు. జనరల్గా నేను సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తానన్నమాట. ఆయిల్ తర్వాత వేయాల్సిన ఐటమ్ వెనీలా ఎసెన్స్ అండి. మీరు ఏ ఫ్లేవర్ కేక్ అయితే తయారు చేస్తున్నారో ఆ ఎసెన్స్తో ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి వెనిగర్. ఇది నార్మల్ కుకింగ్లో యూజ్ చేసుకునే వెనిగర్ అనమాట. వెనిగర్ వచ్చేసరికి మనం వేసిన బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్తో రియాక్ట్ అయ్యి కేక్ స్పాంజీగా వచ్చేదానికి హెల్ప్ చేస్తుందండి. టిన్ అవుట్ చేసుకునే ముందు లాస్ట్లో ఈ వెనిగర్ అనేది యాడ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు టిన్ అవుట్ చేసేసుకుందాము. చూసారా, లాస్ట్గా ఫైనల్గా ఆయిల్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా మిక్స్ అయిపోయి మన బ్యాటర్ అనేది సిల్కీ స్మూత్గా తయారైంది. అసలు లమ్స్ అనేది లేదు. చూడండి, కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది. మరీ రన్నీగా అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. నేను ఓటీజీలో బేక్ చేస్తాను కాబట్టి స్పెషల్గా కేక్ టిన్స్ అనేది యూజ్ చేయనండి. స్టీల్ టిన్స్లోనే బేక్ చేసుకుంటానమాట. సో హాఫ్ వచ్చేసరికి నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. రిమైనింగ్ హాఫ్లో నేను టూటీ ఫ్రూటీ యాడ్ చేసి మీకు చూపిస్తానమాట. జస్ట్ టూటీ ఫ్రూటీలో కొంచెం మనము మైదా వేసుకొని డస్టింగ్ చేసుకొని దాన్ని ఇందులో యాడ్ చేసేసాను. దానివల్ల టూటీ ఫ్రూటీ అనేవి అడుక్కి సింక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక బౌల్లో తీసేసుకుందాము. సో ఈ రెండింటిని కూడా మనం ఓటీజీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. సెట్టింగ్స్ వచ్చేసరికి ఓటీజీ సెట్టింగ్స్ నేను ఎలా చేయాలో కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఫ్యాన్ మోడ్లో పెట్టుకోవాలి. ఫ్యాన్ మోడ్ ఇప్పుడు ఆన్లోనే ఉంచుకునేటట్టు చూసుకోవాలి. అలాగే టెంపరేచర్ వచ్చేసరికి నార్మల్లీ 180 degrees అండి. నాకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని కేక్స్ బేక్ అవుతున్నాయి కాబట్టి నేను ప్రీహీట్ ఏం చేయలేదు. మీరైతే రెగ్యులర్గా ఒక 5 minutes ప్రీహీట్ చేసుకోండి. సో తర్వాత టైం వచ్చేసరికి జనరల్గా ఈ కేక్స్ బేక్ అవడానికి 20 minutes పర్ఫెక్ట్ టైం అండి. 15 to 20 minutes పడుతుంది. డిపెండ్స్ ఆన్ యువర్ ఓటీజీ టైప్ అనమాట. సో 20 minutesకి నా స్పాంజ్ వచ్చేసరికి ఇంత పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఫ్లాట్గా ఉంది, అసలు అప్ అండ్ డౌన్స్ లేదు. అలాగే టెక్స్చర్ చూడండి ఎంత స్పాంజీగా ఉందో. సో ఇలాంటి స్పాంజ్ ప్రిపేర్ చేసుకుంటే మనం ఎలాంటి కేక్స్ అయినా కూడా సెట్ చేసేసుకోవచ్చు. నేను టూటీ ఫ్రూటీ వేసిన కేక్ని కూడా ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నా చూడండి, ఎంత ఎయిరీగా మాయిస్ట్గా సాఫ్ట్గా వచ్చిందో. మీరు కుక్కర్లో బేక్ చేసినా కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈ రెసిపీని మీరే సేవ్ చేసుకుంటారు. ఈ టూటీ ఫ్రూటీ పిల్లలకి స్నాక్స్గా కూడా మంచి ఆప్షన్ అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను మన కేక్ని ఒకసారి కట్ చేసి మీకు లేయరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. జనరల్గా నేను కేక్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలానే కట్ చేసుకొని లేయరింగ్ చేస్తానమాట. చూడండి లోపల టెక్స్చర్ ఎంత బాగుందో, అసలు క్రంబుల్స్ అనేది లేదు. పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట. అలాగే చాలా మాయిస్ట్గా సాఫ్ట్గా ఉంది. కేక్ అనేది డ్రైగా లేదు. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్